తెలంగాణలో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటనలో భాగంగా నాగర్ కర్నూలుకు తొలిసారిగా ప్రధాని మోదీ రానున్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లాపూర్ చౌరస్తాలో జరిగే విజయ సంకల్ప సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించనున్నారు. ఇక నాగర్ కర్నూలు పార్లమెంటుతో పాటుగా మహబూబ్ నగర్, సూర్యాపేట పార్లమెంటు స్థానాల నుంచి కూడా అభ్యర్థులకు మద్దతుగా ఈ సభ నిర్వహిస్తున్నారు. ఇక వెలమ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షలాదిగా జన సమీకరణ చేపట్టనుండటంతో అందుకనుగుణంగా సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి నాగర్ కర్నూలుకు చేరుకుని 11 గంటల 45 నిమిషాల నుంచి 12 గంటల 45 నిమిషాల వరకు బహిరంగ సభలో పీఎం ప్రసంగించనున్నారు. ఇక అనంతరం 1 గంటకు కర్ణాటకలోని గుల్బర్గాకు వెళ్లనున్నారు. ఇక ట్రాఫిక్ ఆంక్షల విషయానికి వస్తే నాగర్ కర్నూలు మీదుగా వెళ్లే వాహనాలను దారి మళ్లించనున్నట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. ఇక అచ్చంపేట కల్వకుర్తి వైపు నుంచి వచ్చే వాహనాలను కొల్లాపూర్ చౌరస్తా వద్ద గల గాయత్రి దవాఖానా వెనుక భాగంలో సబ్ స్టేషన్ వద్ద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద పార్కింగ్ చేయాలని సూచించారు. ఇక అదేవిధంగా బిజినేపల్లి నుంచి తాడూరు మీదుగా వచ్చే వాహనాలు నెల్లికొండ గేట్ వద్ద వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పార్కింగ్ చేయాలని, కొల్లాపూర్ వైపు నుంచి వచ్చే వాహనాలకు సఖీ సెంటర్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మధ్య ఖాళీ స్థలంలో పార్కింగ్ చేయనున్నారు. ఇక అలాగే భూత్పూర్, బిజినేపల్లి నుంచి అచ్చంపేట, శ్రీశైలం వైపు వెళ్లే వాహనదారులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానా ముందు నుంచి ట్యాంక్ బండ్ మీదుగా తాడూరు, మంతటి చౌరస్తా నుంచి వెళ్లాలని, భూత్పూర్, బిజినేపల్లి నుంచి కల్వకుర్తి వెళ్లే వాహనాలు ట్యాంక్ బండ్, తాడూరు మీదుగా వెళ్లాలన్నారు. భూత్పూర్, బిజినేపల్లి నుంచి నాగర్ కర్నూలు మీదుగా కొల్లాపూర్ వెళ్లే వాహనదారులు నాగర్ కర్నూలు పట్టణం నుంచి నాగనూలు చౌరస్తా, వనపట్ల గేటు నుంచి వెళ్లాలన్నారు. కొల్లాపూర్ నుంచి నాగర్ కర్నూలు మీదుగా బిజినేపల్లి, భూత్పూర్ వెళ్లే వాహనదారులు వనపట్ల గేట్ నుంచి నాగనూలు, నాగర్ కర్నూలు బస్టాండ్ మీదుగా వెళ్లాలన్నారు. అచ్చంపేట నుంచి భూత్పూర్, మహబూబ్ నగర్ కు వెళ్లాలంటే మంతటి నుంచి తాడూరు, వియ్యాలవాడ, బిజినేపల్లి మీదుగా వెళ్లాలన్నారు. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఈ రోజు నాగర్ కర్నూలులో ప్రధాని మోదీ పర్యటించనున్న బహిరంగ సభలో పాల్గొనున్నట్లు తెలుస్తుంది. ఏంటి, ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? 12 గంటల ప్రాంతంలో నరేంద్ర మోడీ నాగర్ కర్నూలు పార్టీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన 11 గంటలకు బయలుదేరి హెలికాప్టర్ లో నాగర్ కర్నూలు చేరుకుంటారు. నాగర్ కర్నూలు హెలికాప్టర్ నుంచి రోడ్డు మార్గాన ఆయన బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు పరిసర ప్రాంతాల్లో పోలీసులు పెట్టిన ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాక సందర్భంగా పలు రహదారులను దారి మళ్లిస్తున్నారు. సో దీనికి సంబంధించి ప్రజలను గత 2 రోజుల్లో కూడా సమావేశం చేస్తారు. ఇదిగా ఉంటే భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూలు సభకు భారీ ఏర్పాట్లు చేసింది. పూర్తిగా ఎన్నికల సభగా చెప్పవచ్చు. ఎన్నికల ప్రచారానికి మోడీ ఇప్పటికే పెద్ద ఎత్తున దక్షిణ భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఇంకొక వైపు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు 18వ లోక్సభకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. ఎన్నికల షెడ్యూల్ రాకంటే ముందు మోడీ పాల్గొన్న సభగా కూడా చెప్పవచ్చు. దీంతో ఈ సభకు కొంత ప్రాధాన్యత ఉంది. ఇంకా అదేవిధంగా ఇప్పటికే ఈడీ కేసులో కల్వకుంట్ల కవిత అరెస్టు నేపథ్యంలో కొంత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నిన్న సాయంత్రం బేగంపేట ఏదైతే హైదరాబాద్ చేరుకున్న మోడీ మల్కాజ్గిరి రోడ్ షోలో కూడా పాల్గొన్నారు. ఈ రోజు బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఇప్పుడు మోడీ ఏం ప్రసంగించబోతారో, అలా ఏం చెప్పబోతారనే దాని మీద కూడా కొంత రాజకీయంగా ఆసక్తి ఉంది. ఎందుకంటే కవిత అరెస్టు పరిణామాలు కావచ్చు, లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ పెద్ద ఎత్తున బీజేపీ టార్గెట్ పెట్టుకుంది. కనీసం 10-12 పార్లమెంటు స్థానాలు గెలిచే లక్ష్యంగా బీజేపీ ముందుకెళ్తున్న నేపథ్యంలో తెలంగాణ మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. సో ఇందులో భాగంగానే 10 రోజుల క్రితమే 2 రోజుల పాటు పర్యటించి మోడీ వెళ్ళి మళ్ళీ నిన్న వచ్చారు. నిన్న ఈ రోజు మళ్ళీ ఎల్లుండి కూడా తెలంగాణలో పర్యటించిపోతారు. అమిత్ షా కూడా ఇప్పటికే ఒక దఫా వచ్చి పార్టీ కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేసి వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే
బీజేపీ ఈ నాగర్ కర్నూలు సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభలో మోడీ ప్రసంగం మీద కూడా కొంత రాజకీయంగా ఆసక్తి ఉంది. కాసేపట్లోనే మోడీ హైదరాబాద్ లో నాగర్ కర్నూలు చేరుకుంటారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.